ఈ నెల వాగ్దానం ఏమని చేస్తున్నాడో తెలుసా? మీ ప్రార్థన నేను విన్నాను, మీ మనవి నేను ఆలకించున్నాను, మీ మొర నేను అంగీకరించున్నాను, నీ ప్రార్థన నేను చెవియొక్కున్నాను, నేను ఆ కొమ్మ మీద మంచును కురిపించబోతున్నాను. నేను అంటాను, విశ్వాసముతో పనులు ప్రారంభించండి, ధైర్యముతో అడుగులు ముందుకు వేయండి. చెయ్యలేను, నా వలన కాదు, నేను ముందుకు వెళ్ళలేను, నాకంత స్తోమత లేదు అని ఆలోచన నీ మనసులోని తీసేయి. ఆరాధిస్తున్న దేవుడు ఎవరో తెలుసా? నీకు చెయ్యి పట్టుకుని చెయ్యూతనిచ్చి నడిపించగలిగిన వాడు, లేవనెత్తగలిగిన వాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఈ రాత్రి అంతటి దేవుడు అంటాడు, ఇదిగో నీ చెట్టు మీద నేను మంచు కురిపించబోతున్నాను, ఎండిపోయిన నీ నేల తిరిగి బాగు చేయడానికి నా మంచును కురిపించబోతున్నాను. నేను అంటాను, అది ఎండిపోయిన నేల, వీడుబారిపోయిన నేల. ఆ నేల మీద విత్తనాలు వేస్తున్నారే కానీ పంట పండట్లేదు. కానీ నా యేసయ్య ఏమంటున్నాడు తెలుసా? ఆ ఎండిన నేల మీద నువ్వు విత్తనం వేయి, విశ్వాసం అనే విత్తనం వేయి, ప్రార్థన అనే విత్తనం వేయి. దానికి నేను ఏం చేయబోతున్నానంటే, నీరు నేనే కట్టబోతున్నాను, మంచు నేనే కురిపించబోతున్నాను, దాన్ని పండించబోతుంది కూడా నేనే. ఈరోజు దేవుని మీద భారం ఉంచి, ఈ నెలలో నీవు చేయబోతున్న పనుల విషయమై భారం ఉంచి, దేవుని మీద భారం ఉంచి విత్తనం వేయడం ప్రారంభించు. ఈ రోజు నుండి దానికి నీళ్లు పట్టువాడని, పంటకు మంచు కురిపించువాడు. ఆ చెట్టు మీద నేను మంచును కురిపించబోతున్నాను, ఆ కుటుంబం మీద నా మంచును కురిపించబోతున్నాను. ప్రవచన రీతిగా ప్రభు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. ఈ నెల ప్రారంభం దినము నుండి నీ కొమ్మ మీద మంచు కురిపించబడును గాక, నీ చెట్టు మీద మంచు కురిపించబడును గాక. ఈ రోజు నుండి ఆ ఆశీర్వాదాన్ని నీ కళ్ళతో నీవు చూచుదువు గాక.